గడువు విధిస్తే గందరగోళమే. సుప్రీంకోర్టుకు వివరించిన కేంద్రం రాష్ట్రపతి గవర్నర్ స్థాయి తగ్గించినట్టు అవుతుంది. లోపాలను రాజ్యాంగ పరంగానే సరిదిద్దాలని స్పష్టం. ఇది గడువు కనుక విధించింది అనుకో, అంటే రాష్ట్రపతికి గడువు అన్నటువంటి అంశం కనుక ఇది ఉంటే ఇంకా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, గందరగోళమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒక వార్త కనబడతా ఉన్నది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించే అంశంపై సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ ఇచ్చింది. ఇటీవల దీనిపై అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రాష్ట్రపతి గవర్నర్కు బిల్లుల ఆమోదంపై గడువు విధించే అధికారం కోర్టులకు లేదని తెలిపింది. సార్ ఏదేమైనప్పుడు కూడా సార్ నేనేమంటా ఉన్నానంటే, ఇప్పుడు బిల్లులకు ఆమోదం తెలుపుతావా లేకపోతే రిజెక్ట్ చేస్తావా? ఇప్పుడు తెలంగాణలో బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ల బిల్లు ఒకటేమో గవర్నర్కి పంపిణు, దాని తర్వాత రాష్ట్రపతికి పంపిణు. మరి పంపినటువంటి బిల్లు ఊటిన అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఉన్నటువంటి అఖిలపక్షం ఆమోదంతో బిల్లులను అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినటువంటి బిల్లులు మరి మీ దగ్గరనే సంవత్సరాల పాటు పెట్టుకుంటే మరి ఎప్పుడు పరిష్కారం అయ్యేది? దీనిపైన మీరు చేస్తారా లేదన్నటువంటి అంశాన్ని పరిగణలోకి ఇమ్మీడియట్గా తీసుకొని మీకు ఒకవేళ కాలేదు అంటే ఇది సరైనటువంటి విధానం కాదని వెనక్కి పంపాలి. లేకపోతే దగ్గరనే పెట్టుకొని ఏళ్ళకేళ్ళుగా దగ్గర పెట్టుకుంటే ఇది సబబైనటువంటి విధానం కాదనేది సుప్రీంకోర్టు వాదన. లేదు అట్టెట్లా ఉంటుంది? గవర్నరు ఆమోదం తెలిపినప్పుడే పచ్చపెన్నుతో సంతకం పెట్టినప్పుడు మాత్రమే ఆయనకు ఎప్పుడు తీరితే అప్పుడే ఉండాలి తప్పించి ఇదంతా కూడా వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలిగిస్తూ ఉన్నారు మీరు. ఇది సరైనటువంటి విధానం కాదనేది కేంద్రం వాదన. మరి ఇది కూడా రైటే కదా, సుప్రీంకోర్టు అనేది కూడా రైటే కదా. సో గవర్నర్లకి రాష్ట్రపతులు వాళ్ళని గౌరవించాల్సిందే, దేశానికి ప్రథమ పౌరులు. సో వాళ్ళని గౌరవించుతూనే మరి ఎన్నేళ్ళని చూస్తారు? ఒక గడువు అనేది ఉండాలి కదా. ఒక సంవత్సరం గడువులో ఏదో ఒకటి తెరచాలి, లేకపోతే 6 నెలల గడువులో ఏదో ఒకటి తెరచాలన్నటువంటి ఒక నిబంధన ఉన్నట్టు అయితే ఉంటే ఇది కొంత అది ఉంటుంది. ఎప్పుడు తెలుస్తావో తెలియదు, దాన్ని లాస్ట్కి వచ్చేసరికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అది ఇంతవరకు నేను చూడలేదంటే అది సరైనటువంటి విధానం కాదు కదా. దానిపైన మీరు స్పష్టత ఇవ్వండి అని చెప్పేసి ఒక పక్కన సుప్రీంకోర్టు సైతం కూడా చెప్తే లేదు అట్టెట్లా అవుతుంది, రాష్ట్రపతి గవర్నర్కు బిల్లుల ఆమోదంపై గడువు విధించేటువంటి అధికారం కోర్టులకు లేదని చెప్పేసి కేంద్రం చెప్తా ఉన్నది. ఇలాంటి విషయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే, ఒకవేళ కనుక ఇప్పుడు ఈ అంశం కనుక న్యాయస్థానం జోక్యం చేసుకుంటే రాజ్యాంగ పరంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నది. చూడలిక అంటే దీంట్లో కనుక కోర్టులు జోక్యం చేసుకుంటే గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ గడువు విధించడం వల్ల వారి స్థానాన్ని తగ్గించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. అంటే గడువు విధిస్తే ఇప్పుడు వాళ్ళ కొంత తగ్గినట్టట. గడువు విధిస్తే తప్పే ఉంటుంది. కొన్ని సమస్యలు ఇప్పటికీ గడువు విధించడం వల్ల వారి స్థానాన్ని తగ్గించడం అవుతుందని అభిప్రాయపడింది. ఈ 2 స్థానాలు ప్రజాస్వామ్య పాలనకు సంబంధించిన ఉన్నత ఆదర్శాలను సూచిస్తాయని తెలిపింది. తమిళనాడు గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలపడం లేదనే అంశం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళగా ఈ ఏడాది ఏప్రిల్లో కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ అలా బిల్లులు తన దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదని తెలిపింది. రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ 3-4 నెలల్లోగా బిల్లులకు ఆమోదించడము లేకపోతే తప్పుంటే తిప్పి పంపడం చేయాలని వ్యాఖ్యానించింది. దీనిపై రాష్ట్రపతి ముర్ము స్పందించి అభ్యంతరం తెలిపారు. రాజ్యాంగంలోని అలాంటి నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గడువు విధింపుపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు అడిగింది. దీంతో కేంద్రం కూడా వివరణ ఇచ్చింది. లేదు కేంద్రం అసలు 100% కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అట్టెట్లా ఉంటుంది? గవర్నర్లకు రాష్ట్రపతికి మీరు ఇస్తారు, గడువు విధిస్తారు. మీరు గడువు విధించాలంటే వాళ్ళు విధించాలి తప్పించి, అంటే వాళ్ళు చెప్పినటువంటి విధంగా సుప్రీంకోర్టు సైతం కూడా కోర్టులు కూడా వినాలి తప్పించి వాళ్ళకి నిబంధనలు ఈ రేపు తీసుకురా లేకపోతే 6 నెలల లోపు 3 నెలల లోపు సంతకం పెడదామని చెప్పేసి మీరు ఇచ్చేటువంటి అధికారం ఎట్లా ఉంటుంది? దానివల్ల అది వాళ్ళ స్థాయిని దిగజార్చినటువంటి వాళ్ళు అవుతారు అనేది ఒక పక్కన వాదన కనబడతా ఉంది, కేంద్రం యొక్క వాదన. చూద్దాం మరి అది ఎటువైపు వెళ్తుంది ఏం కథ అనేది.